సో మొన్న 3వ తారీఖున సుమారు 6 గంటలకి రిజ్వానా అనే ఒక మహిళ వాళ్ళ ఇంట్లో తన భర్త అయిన షేక్ బియ్యం గారి వలి అనే అతని ఒక తెల్లని టవల్తోటే వెనుగులాటలో అతను బాగా తాగిడేటప్పుడు గొంతుకు ఉరి బిగించి బలంగా లాగడం వల్ల అతను యాక్చువల్లీ చనిపోయాడు. సో ఆమె ఏం చేసిందంటే చనిపోయాడని తెలియదు అంటే తెలిసినా కానీ సో అది ఏం చేయాలో లోకానికి ఎలా చెప్పాలో విదితం కాక మళ్ళీ అతనికి ఏదో బాగలేనట్టుగా వచ్చిన క్రియేట్ చేసి అతను గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారు 8 గంటలకు తీసుకెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ కూడా ఈ స్ట్రాంగులేషన్ ఇంజరీస్ అనేవి ఐడెంటిఫై చేసుకుని ఇదేదో హెల్త్ బాగలేకుండా వచ్చి చనిపోయినట్టుగా ఏదో తేడా అనిపిస్తుంది అనేది ఒక చిన్న ఎక్స్ప్రెషన్ అయితే వచ్చింది. తర్వాత కొంత సమాచారం కూడా మేము తీసుకొని సో ఆ పక్క రోజున ఈ కేసుని న్యాచురల్ డెత్ కింద మామూలు మరణం కింద అతను ఏదో తాగి చచ్చిపోయినాడు అనే ఒక పిక్చర్ తోటే నిరూపించాలనే ఒక ప్రయత్నం జరిగింది ఈ కేసులో. కానీ పోలీస్ అప్రమత్తత వలన సో మాకుండే రిలేషన్షిప్ డాక్టర్స్తో కానీ మాకుండే ఇంటెలిజెన్స్ సిస్టమ్ వల్ల పోలీసు కూడా అనుమానం వచ్చి ఆ రోజు ఉదయం ఏదో కొంచెం తేడాగా ఉందని చెప్పడం జరిగింది. మీ సిఐ గారు ఎస్ఐ గారు దాని మీద కొంచెం లోతుగా విచారించమని చెప్పినప్పుడు సిఐ గారు కొంచెం లోతుగా దాని మీద విచారించినప్పుడు ఇది హత్య అని దాదాపుగా తేటతెల్లమైంది. ఆ తర్వాత ఒక రిపోర్ట్ తీసుకొని 4వ తారీఖున ఇది హత్య కేసు కింద నమోదు చేసి ఈ కేసులో దర్యాప్తు చేయగా ఈ కేసులో కొంచెం కొన్ని విషయాలు మనకు తెలిసింది. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా దాదాపు 3 బిడ్డలు. ఇతను బాగా తాగుడికి బానిస అయిపోయాడు. ఆ కుటుంబాన్ని దాదాపు రిజ్వానా అనే అమ్మాయి పోషిస్తుంది. ఆమె స్వీట్ స్టాల్లో వెళ్ళి చిన్న స్వీట్స్ అవి చేయించుకుని ఉదయం పోయి సాయంత్రం ఏదో 10 రూపాయలు సంపాదించుకొని ఆ బిడ్డల పోషణకి అది కష్టపడుతూ ఉంది. ఇది ప్రతిరోజు కూడా ఇతను ఆ మనీలో కొంత తినేయటం కానీ ఆ మందు తాగేయటం కానీ లేదా ఎప్పుడైతే ఈ కుటుంబంలో ఆడపిల్ల బయటకు వెళ్ళి ఈ పని చేసుకొని వస్తుందో క్యారెక్టర్ అసాసినేషన్ అంటే నువ్వు బయటకు వెళ్తున్నావు అంటే నీకు అన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ నువ్వు వాడా వీడా ఇది అనేక మంది మగవాళ్ళతోటే ఒక శారీరక సంబంధాలు నిందలు వేస్తూ యాక్చువల్గా జీవితం ఆ కుటుంబాన్ని కూడా బిడ్డలు ఉన్నారని కూడా లేకుండా ఇతను కొంచెం ఆ ఇంటిని నరకపోపం కింద మార్చాడు. సో ఆ రోజు ఏం జరిగిందంటే ఇతనే ఉదయం స్వీట్ స్టాల్లో డ్యూటీకి అప్పచెప్పి అదే దించేపోయాడు ఉద్యోగం. సో మధ్యాహ్నం కూడా వచ్చి ఇంట్లో పిల్లలు కూడా బయటకు వెళ్ళేది. మధ్యాహ్నం నుంచి తాగి భార్య లేకపోయినా కానీ సో ఆ బజార్లో నిశ్చయంగా మాట్లాడటం జరిగింది. ఎప్పుడైతే ఇవి లోపలికి వచ్చిందో ఇక్కడ బయట వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ బాగా తాగి నిన్ను నీచంగా తిడుతున్నాడు గంటలు లోపలికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా ఈ విధంగా నన్ను బజార్లో ఈ విధంగా నీచంగా మాట్లాడుతున్నామని ఒక చిన్న ఘర్షణ 6:30 జరిగింది. ఆ ఘర్షణలో ఈ ఆల్రెడీ ఫ్రస్ట్రేట్ అయిన ఈమె కింద పడేసేసి టవల్ ఒకటి ఉంటే ఆ టవల్ తీసుకుని మెడకి ఉడివేసి ఆ ఆవేశంలో గట్టిగా లాగేసింది. అతను సుమారు 6:30 ప్రాంతంలోనే అతను ప్రాణం వదిలాడు. అందుకు తాగున్నాడు కాబట్టి అతను భార్యను కూడా రెసిస్ట్ చేయలేకపోయాడు. తర్వాత భార్య కూడా కొంచెం బలంగా ఉంటుంది. సో ఆల్రెడీ తను తాగున్నాడు కాబట్టి ఆ భార్య చేసేటప్పుడు దాన్ని అడ్డుకోవడానికి ఇతని శరీరం అంటే సెమీ కాన్షియస్లో ఉన్నాడు కాబట్టి అడ్డుకోలేకపోయాడు. ఆ తర్వాత ఇది న్యాచురల్ డెత్ అని నార్మల్గా ఇది తాగి చచ్చిపోయాడని ఆ క్రియేషన్ చేయబోయి పోలీసులకి దొరికిపోవడం జరిగింది. సో నిన్నటి దినం అరెస్ట్ చేసి ఈరోజు జైలు పంపించడం జరుగుతుంది. ఈ కేసు దర్యాప్తులో సిఐ గారు ఎస్ఐ గారు స్టాఫ్ అందరూ కూడా ఒక మర్డర్ కేసుని
మామూలుగా నార్మల్ కేసు కింద మార్చే ప్రయత్నాన్ని అడ్డుకొని ప్రొఫెషనలిజం చూపించి ఈ కేసుని ఐడెంటిఫై చేసుకుని ఈ హత్య కేసులో గొప్పగా దర్యాప్తు చేసినందుకు సిఐ మల్లికార్జున్ని, ఎస్ఐ నరసింహరావుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.